అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా టీ ప్రియులకు శుభాకాంక్షలు. విజయవాడలో టీ అనగానే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది నవరంగ్ టీ. నవరంగ్ థియేటర్‌లో సినిమా చూడడం, ఇంటర్వెల్‌లో టీ తాగడం, సమోసా తినడం అప్పట్లో మా స్నేహితుల మొదటి జ్ఞాపకం. తరాలు మారినా ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతుంది. భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న టీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. టీ ప్రియులు ఒక్క పూట టీ తాగకుండా ఉండలేరు. మరికొంతమందైతే ఉదయాన్నే లేవగానే టీతోనే ప్రారంభమవుతుంది వారి దినచర్య. ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిస్తే చాలు తప్పనిసరిగా టీ పడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ₹5 మొదలుకొని 10, 15, 20, 25, 30 వరకు టీలు అందుబాటులో లభిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలో బ్లాక్ టీ అనేది విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది డికాషన్ మాత్రమే, పాలు కలపరు. అలాగే ఆరోగ్యపరంగా గ్రీన్ టీ కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే మసాలా దినుసులతో తయారు చేసే మసాలా టీ ఇండియాలో చాలా ఫేమస్. అల్లం టీ, బెల్లం టీ, రాగి టీ ఇలా ఒకటేంటి రకరకాల టీలను తయారు చేస్తున్నారు. భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో అస్సాంలో తేయాకు ప్రముఖంగా పండుతుంది. ప్రపంచంలోని తేయాకు ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం కాగా రెండవ స్థానంలో మన భారతదేశం ఉంది. బట్టు సత్యనారాయణ అనీజీగా ఉండటం మూలాన ఒకసారి టీ తాగితే కొంచెం బాగా ఉంటుంది ఫ్రెండ్స్తో కానీ మామూలుగా. డీసెంట్ రోడ్లోని బర్త్ టీ కేఫ్ వద్ద ఉన్నాము. అన్నాడు అలనాటి ఒద్దిగే ఓకే ఈ ఏరియాలో మాకు ఇలాంటి టీ దొరకడం కష్టంగా ఉంది. ఈ టీ గురించి మేము మా స్టాఫ్ అందరం కూడా అంటే మ్యాక్సిమం అన్ని షాపుల స్టాఫ్ కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మాది భారత్ టీ కేఫ్ అండి, విజయవాడ డీసెంట్ రోడ్లో. మా దగ్గర చాలా క్వాలిటీగా ఉంటాయి. టీ కానీ, కాఫీ కానీ, బాదం టీ, పిస్తా టీ, లెమన్ టీ, జాగరి టీ, గ్రీన్ టీ అన్నీ దొరుకుతాయి. మా దగ్గర కస్టమర్స్ పొద్దున్నే సందా ఫుల్ రష్గా ఉంటుంది. క్వాలిటీలో మేము నెంబర్ 1కి ఇస్తాం మా టీ కేఫ్లో. ప్రపంచ మానవ జీవితంలో టీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల టీ ఉత్పత్తులు కూడా దేశంలో లభ్యమవుతున్నాయి. ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ టీ ప్రియులందరికీ. తేనీరు సేవించండి, ఆనందంగా జీవించండి. బ్రతకలేక మెతుకులేక చితికి ఉన్న తెలుగు ప్రజలు, అణుచుకున్న వణుకుతున్న అట్టుడిగిన ఆంధ్ర ప్రజలు, తిరగబడితే ఎరగబడితే మనసు మాట బయట పెడితే అదిరించి బెదిరించి బూతుల తోటాల నొదులు బడా బడా నాయకులను ఆగ్రహమున ఉగ్రముతో ఓటుతోనే వేటు వేసి ప్రజలు అందరూ కలిసి ప్రక్షాళన చేయు రోజు 13గా వచ్చింది. అది పండుగనే తెచ్చింది. 4గా వస్తుంది, అది నవశకమే తెస్తుంది. 4గా వస్తుంది, నవశకమే తెస్తుంది. థ్యాంక్ యూ.